శ్రీమాత్రే నమః. శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైన శివానంద లహరిలో మనం నిన్న 83వ శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం. ఈరోజు 84వ శ్లోకంలో ఉండి విశేషాంశాన్ని తెలుసుకుందాం. 84వ శ్లోకం. శివ తవ పరిచర్య సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంబస్త్వం. ఇంకా ఈ శ్లోకంలో మనకి ఆదిశంకరాచార్య గారు బుద్ధిని ఒక కన్యను బుద్ధి అనే కన్యను పెళ్లి చేయాలనుకుంటున్నాడు. మంచి వరుడు కోసం వెతికాడు. ఒక పెళ్లి కొడుకు దొరికాడు. ఆ పెళ్లి కొడుకు ఎవరంటే శివుడే. మరి పెళ్లి కొడుకు ఉండాల్సిన గుణాన్ని ఆయనకు ఉన్నాయా లేవా అవి చెప్తున్నాడు. ఏమేమి గుణాలు ఉంటే పెళ్లి కొడుకు మనం మామూలుగా మన నిత్య జీవితంలో అయితే లౌకికమైన విషయాల్లో అయితే పెళ్లి కొడుకు అంటే పెళ్లి కొడుకు అన్ని అర్హతలు ఉన్నాయా అని చూస్తాం. తండ్రి ఒక రకంగా ఆలోచిస్తాడు, అతనికి ధనవంతుడా కాదా, యోగ్యుడా కాదా అని చూస్తాడు. తల్లి బాగా సంపదలు ఉండాలా, బాధ్యతలు ఎక్కువ ఉండకూడదు కూతురికి అని చూస్తుంది. ఇంకా పెళ్లి కూతురు ఏం ఆలోచిస్తుంది, ఆబోయే భర్త అందంగా ఉండాలా, సర్వ సమర్థుడుగా ఉండాలని కోరుకుంటుంది. ఈ విధంగా అందరికి ఉండే అభిప్రాయాన్ని కలిపి ఇవన్నీ శివుడికి ఉన్నాయని చెప్పేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆ శివుడికి నేను నా బుద్ధి అనే కన్య నుంచి పెళ్లి చేస్తున్నా అని చెప్పి చెప్తున్నాడు. శివ ఓ స్వామి, నువ్వు ఎటువంటి వాడివి? శివుడివి, మంగళం కలిగించేవాడు, అందరి యొక్క శుభాన్ని కోరుకునేవాడి, శుభాన్ని ఇచ్చేవాడివి. ఇంకా తవ పరిచర్య, ఇంకా నీ దగ్గర పరిచర్య చేయడానికి కోసంగా అనేక మంది ఉన్నారు. నా బుద్ధి అనే కన్య ఏం చేస్తుందంటే నీ దగ్గర పరిచర్య చేసేంత వాళ్ళంతా ఉన్నారు సమూహం, నీ గణములంతా ఉన్నాయి కదా, గణనాథులంతా ఉన్నారు నీ దగ్గర, ప్రమదగణాలంతా ఉన్నారు నీ దగ్గర. అటువంటి వాళ్ళందరినీ కలిగి ఉన్నావు నువ్వు. ముందు పొగుడుతున్నాడు, తర్వాత బుద్ధి కన్య చెప్తాడు. సన్నిధానాయ గౌర్య, నువ్వెవరితో కలిసి ఉన్నావు? నీ భార్య గౌరీదేవితో కలిసి ఉన్నావు. ఇంకా భవ, పుట్టుక లేని వాడివి, పుట్టుక కారణమైన వాడివి. మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాసి, అటువంటి నీకు నా బుద్ధి కన్యని ఇస్తున్నాను. ఇప్పుడు బుద్ధికి మార్చాలి ఇవన్నీ. శివ, నా కూతురు మంచి మంగళప్రదురాలు, మంచి బుద్ధి గలది కాబట్టి ఆ బుద్ధి శుభాన్ని కోరుకుంటుంది, శుభాన్ని ఇస్తుంది. అటువంటి అమ్మాయి తవ పరిచర్య, నీకు అన్ని పరిచర్య చేస్తుంది. ఎవరికి చేస్తుంది? నీకుండే నీ సమూహానికి అంతటికి, నీ ప్రమదగణాలకి, నీ భార్యకి, అందరికీ పరిచర్యలు చేయగల బుద్ధిమంతురాలు నా కూతురు. సన్నిధానాయ గౌర్య, నీ పక్కనే గౌరీదేవి ఉన్నా కూడా ఆమెను కూడా ఆదరించేంత గొప్ప మనసు కలది. ఇంకా భవ, నీవేమో అందరికీ పుట్టుక లేకుండా చేసేవాడివి, అటువంటి నీకు ఆమె సహకరిస్తుంది. ఇంకా మమ గుణధుర్యాం, నా బుద్ధి కన్య అనే ఆమె ఎటువంటి అంటే సకల గుణాలు కలది, గొప్పది. కాబట్టి నీకేం ఇబ్బంది లేదు, నీకు హాయిగా అన్ని పరిచర్యలు చేస్తుంది, అన్ని సహాయాలు చేస్తుంది. కాబట్టి నా బుద్ధి కన్యను ప్రదాసే ఇచ్చేస్తాను, నీకు ఇచ్చేసి కన్యాదానం చేసేస్తాను నేను. సకల భువన బంధో, నువ్వు ఎటువంటి వాడు? ఇంకా సకల భువనాల్ని, సకల లోకాలు నీ ఆధీనంలో ఉన్నాయి. 14 భువనాలని కాపాడేవాడివి, బంధువులు గలవాడివి. అంటే మామూలుగా ఏం చేస్తా, పెళ్లి చేయాలంటే మంచి బలగం ఉండాలి, కాబట్టి నీకు బలగం బాగుంది. సచ్చిదానంద సింధో, నువ్వు ఎటువంటి వాడివి? ఆనంద స్వరూపుడివి. పెళ్లి కొడుకులు సహజంగా కొంతమంది మూతి ముడుచుకొని కూర్చో ఉంటారు, లాభత్వంతో కూర్చో ఉంటారు. ఎంత ధనవంతుడైనా వాడు నవ్వకుండా అంటే సరదాగా ఉండే పరిస్థితిలో ఉంటారు. కానీ వాడు అట్లా కాదు, ఎల్లవెళ్ళ ఎప్పుడు ఆనందంతో ఉంటుంటావు. ఇంకా సదయ, ఇంకా నువ్వు దయగలవాడివి. ఎటువంటి వాడి? సదయ, బాగా గొప్ప దయాగుణం గలవాడివి. మరియు సర్వదా సంబస్త్వం రేగే, కాబట్టి నువ్వేం చేస్తావంటే నా బుద్ధి అనే కన్యను పెళ్లి చేసుకొని హాయిగా వచ్చేసి వస్తే నేను మీకిద్దరికి కలిసి, మీ ఇద్దరికే కాదు, నీ ప్రమదగణాలకి, నీ గౌరీదేవితో, నీ భార్యతో, నీకు ఇద్దరికి కలిపి, అందరికీ కలిపి ఒక మంచి ఇల్లు కట్టిస్తాను. ఆ ఇంట్లో మీరు ఉండొచ్చు, హాయిగా ఎంతకాలమైనా ఉండొచ్చు.
పైన నా మా ఇల్లు ఎటువంటిదంటే పుష్ప విమానం లాంటిది. ఎంతమంది ఎక్కుతున్నా ఎక్కించుకుంటుంది. కాబట్టి అది ఎటువంటిది హృదయగేహే, నా మనస్సనే ఆ ఇంటిలో వచ్చి చేరిపోవయ్యా అని ప్రార్థిస్తున్నాడు. కాబట్టి నా బుద్ధి అనే కన్య ఎంతో గొప్పది కాబట్టి, అంటే తన కూతురుకు చాలా గొప్ప గుణాలు ఉన్నాయి. ఏమున్నాయి? మమ గుణధ్వర్యాం, మంచి గుణములు కలిగి, గుణంతో మంచి ప్రవర్తన కలిగింది. అటువంటి అమ్మాయిని నీకు ఇస్తాను, కాబట్టి నీవు ఏలుకోవాల్సింది. అది కూడా కాదు, ఎందుకు ఆ కైలాసంలో ఉండి అల్లాడతావు? హాయిగా కొండ ప్రాంతంలో ఉండకుండా వచ్చేసి మా హృదయం అనే ఇంట్లో చేరావనుకో, ఎంతో హాయిగా ఉండొచ్చు. నీవు నీ భార్య, నీ ప్రమదగణాలు, నీ పరివారం అందరూ వచ్చి హాయిగా ఉండొచ్చు. నా బుద్ధి కన్య అందరి సేవలు చేస్తుంది. కాబట్టి మీరు వచ్చి ఇక్కడ ఉండవలసిందని చెప్పి ప్రార్థిస్తున్నాడు. అంటే ఈ శ్లోకం ద్వారా ఆయన చెప్పదలుచుకున్న విషయం ఏంటి? ఆయన హృదయం కైలాసం కావాలని కోరుకుంటున్నాడు. అంటే అక్కడ కైలాసంలో ఎవరెవరు ఉంటారో ఆయనతో పాటి వాళ్ళందరితో సహా వచ్చి తన మనసులో ఉండమంటున్నాడు. అంటే తన హృదయమే కైలాసంగా మారిపోవాలి. తన బుద్ధి ఒక కన్యగా మారి శివునికి భార్య కావాలి. అంటే ఎంత కోరుకుంటున్నాడు చూడండి. ఆయన ఎంత అంటే తన బుద్ధి నిలకడగా ఉండాలా, తన మనస్సు నిలకడగా ఉండాలా. అది ఎవరి మీద ఉండాలా? భగవంతుడి మీదే ఉండాలి. ఇంకెక్కడికి పక్కకు పోకూడదు అసలు. అలా పోకూడదు అంటే ఏం కావాలా? తన బుద్ధి అనే కన్యను శివుడికే ఇచ్చేస్తే శివుడు దాన్ని చక్క చేసుకుంటాడు. పైన దానికి తోకలాగుండేది మనసు. ఆ మనసు ఎప్పుడు సంకల్ప వికల్పాలతో ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు. అదే ఇల్లు అయిపోయింది అనుకో శివుడికి, అప్పుడు అది కూడా దారిలోకి వస్తుంది. ఆ ఇల్లు ఆయన శుభ్రంగా పెడతాడుగా, ఆయన చక్కగా పరిపాలన చేస్తాడుగా ఆ ఇంటిని. కాబట్టి అందుకని చెప్తున్నాడు, మా ఇంటికి వచ్చి నువ్వు కూర్చో, నా హృదయం అనే ఇంటికి వచ్చేసావంటే నా ఇల్లు చక్కబడుతుంది, నా ఇల్లు కైలాసం అయిపోతుంది, నా బుద్ధి కన్య కూడా సక్రమంగా నీతో కాపురం చేస్తుంది. అంటే ఎప్పటికీ విడిపోకుండా భార్యాభర్తల్లాగా ఉండిపోతారన్నమాట. అది ఆయన కోరిక. ఎంత కోరిక కోరుతున్నాడు చూడండి. ఒక జమీందారికి ఒక కూతురు, చాలా అందమైన అమ్మాయి. ఆయన ఆ అమ్మాయిని ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలో ఆలోచిస్తున్నాడు. కానీ ఆయనకి ఇల్లరికని తెచ్చుకొని పెళ్లి చేయాలని కోరిక ఉంది. ఎవరికి ఇస్తే ఉంటారు అని ఆలోచిస్తే తన కిందే ఇద్దరు పని చేస్తుండేవాళ్ళు. వాళ్ళని చూశాడు. ఇద్దరు అందగాళ్ళు, ఇద్దరు బుద్ధిమంతులు. అబ్బా, వీళ్ళిద్దరిలో ఎవరెవరికి ఇచ్చి పెళ్లి చేసేస్తే వాళ్ళకి ఎవరికి అంత పెద్ద ఆస్తిపాస్తులు లేవు, వాళ్ళకేం బాధరా బందీలు లేవు, వాళ్ళు నా ఇంట్లో ఇద్దరిగా ఉంటారని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నాడు. కానీ ఎవరికి ఇవ్వాలన్న విషయంలో ఇద్దరు ఒకటే ఉన్నారు, ఏం తేడా లేవు వాళ్ళకి. అన్ని గొప్ప గుణాలన్నీ ఇద్దరికి ఉన్నాయి. అప్పుడు సరే అని చెప్పేసి ఏం చేశాడు జమీందారు, కూతురుని అడిగాడు. అమ్మ, వీళ్ళిద్దరు అందగాళ్ళు, మంచి బుద్ధిమంతులు, పనివంతులు, వీళ్ళిద్దరు ఎవరిని చేసుకుంటామంట. నాన్న ముందు గమనిద్దాం, కొన్ని రోజులు గమనించి ఎవరిని వస్తే వాళ్ళని చేసుకున్నాం అంట. సరే అని చెప్పేసి తండ్రి కూతుళ్ళు ఇద్దరు బాగా గమనిస్తారు. వాళ్ళల్లో ఒకడు అధికంగా డబ్బు ఖర్చు పెడుతుంటాడు, ఒకడు అసలు ఖర్చు పెట్టాడు. అప్పుడు ఈ జమీందారికి ఏమో డబ్బు ఖర్చు పెట్టకుండా దాచిపెట్టేవాడిని నచ్చుతాడు. వచ్చి కూతురు చెప్తాడు, అమ్మ చాలా బుద్ధిమంతుడు ఈ అబ్బాయిని చేసుకుంటాడు. నాన్న ఎలా నిర్ణయిస్తావు? అది వాళ్ళ పరీక్ష పెడదాం, ఆ పరీక్షలో నెగ్గిన వాడిని చేసుకుందాం అంటాడు. సరే అంట. ఏం చెప్పుకుంటాడు, నువ్వేం చేస్తావంటే నీ మీద వాళ్ళు ఆధారపడ్డారు, నీకే వాళ్ళ డబ్బులు నీకు అవసరం లేదు, కానీ ఇది ఒక నాటకంగా నటించు. వెళ్ళి ఏమడుగుతామంటే, నాకు అర్జెంటుగా 15,000 డబ్బు కావాలా, మరియు నా పెళ్ళి మా అమ్మాయికి పెళ్ళి పన్ను మొదలు పెట్టబోతున్నాను, పెళ్ళి చూపులు చూడాలనుకుంటున్నాను, పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటున్నాను అని చెప్పు. ఆ మాట కూడా చెప్పుకుంది. సరే అని చెప్పేసి ఈయన పోయి ముందు ఆ లోబీగా ఉండే వెళ్ళిపోతాడు. పోయి చెప్తాడు, ఇట్లా నాకు అర్జెంటుగా 15,000 కావాలా, వచ్చిన నెలలో నా డబ్బులు వచ్చేస్తా, నీకు ఇచ్చేస్తాను అని చెప్తాడు. చెప్తే ఆయన ఏం చెప్తాడు, అదెట్టా, నేను ఒక నియమం పెట్టుకున్నాను, ఏమనుకోబాకండి, నేను ఎవరికి డబ్బులు ఇవ్వను నా చేత్తో, నాకు అది ఇష్టం ఉండదు అని చెప్తాడు. నేను మళ్ళీ వచ్చి నెలలో ఇస్తాను అంటాడు, అయినా కూడా ఇవ్వనంటాడు. నా నియమమే అంటాడు. మళ్ళీ వచ్చి ఇది అడుగుతాడు, ఇది కూడా చెప్తాడు, నా అమ్మాయికి కూడా సంబంధాలు చూస్తున్నాను అంటాడు. మీ అమ్మాయికి ఏంటంటే బంగారు బొమ్మలాగా ఉంది, ఎవరైనా చేసుకుంటారు అని చెప్తాడు. అనగానే సరే అని చెప్పేసి ఇంకా ఆయన డబ్బులు ఇవ్వన్నాడు. మళ్ళీ ఇంకో అతని దగ్గరికి వెళ్ళాడు.
అతన్ని పోయి చెప్తాడు, ఇట్లా అర్జెంటుగా నాకు 15,000 కావాలా, మీకు మళ్ళీ ఇచ్చేస్తా అని చెప్తాడు. అతను వచ్చేసి ఏం చెప్తాడంటే, అయ్యయ్యో మీరు 2 రోజులు నాకు గడువు ఇచ్చారంటే ఖచ్చితంగా ఇచ్చేస్తాను, నా దగ్గర డబ్బులంతా నిన్ననే ఇంకో స్నేహితుడికి ఇచ్చేసాను, మీకు ఖచ్చితంగా ఇస్తాను, ఏర్పాటు చేస్తాను 2 రోజుల్లో అని చెప్తాడు. ఆయనకు కూడా చెప్తాడు, మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాను, మీ అమ్మాయికి ఏమంది పొందిన బొమ్మలాగా ఉంది, ఎదురు కట్నం ఇచ్చి కూడా చేసుకుంటారు మీ అమ్మాయిని అని చెప్తాడు. ఆమెను ఈ విషయం వచ్చేసి కూతురు చెప్తాడు. ఆయన చెప్పంగానే కూతురు చెప్తుంది, నానా నీవు చెట్టు నీడు లాంటి వాడిద్దరికి వాళ్ళు నీ దగ్గర పనిచేస్తున్నారు, కానీ ఆ లోబి అయిన వాడు నీకే ఇవ్వడానికి డబ్బు ఇవ్వదలుచుకోలేదు, మళ్ళీ నువ్వు ఇస్తావని చెప్తున్నా కూడా అటువంటి వాడికి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తే రేపొద్దున ప్రతి విషయాన్ని అతనితో నేను బాధించాల్సి వస్తుంది. ఇప్పుడు అదే ధనవంతుడు ధనం ఇస్తా అన్నాడే అతని బుద్ధి తెలిసిపోతుంది, ఎదురు కట్నం ఇచ్చేసుకోవాలని కూడా చెప్తున్నాడు, అటువంటి వాళ్ళే నిజమైన మనుషులు నాన్న అని చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు ఆదిశంకరాచార్యుడు కూడా ఈ శ్లోకంలో మనకి ఆ బుద్ధి కన్యని తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నాడు, సాక్షాత్ శివుడికే ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు. ఎక్కడొచ్చి ఉండమంటున్నాడు, ఉదయం అనే ఇంట్లో వచ్చి ఉండమని చెప్తున్నాడు. అంటే మనసు బుద్ధి కలిసి ఆయన పాదాల దగ్గరే ఉంటే ఆయన మనసే ఒక కైలాసం అయిపోతుందని ఆయన ఉద్దేశం అన్నమాట. ఇది 84వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు. రేపు 85వ శ్లోకంతో కలుసుకుందాం. సర్వం శివార్పణమస్తు. స్వస్తి.